తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 4 Sides TV పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. బీసీలలో నిజంగా రిజర్వేషన్లు సాధించే ఐక్యత ఉందా? ఉంటే విస్తృత పోరాటం ఎందుకు సాగట్లేదు? కామారెడ్డిలో కాంగ్రెస్ 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని డిక్లరేషన్ కూడా చేసింది కదా. 160 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన కూడా చేసింది. ఇన్ఫ్యాక్ట్ కులగణన మొత్తంగా చేసింది, దానికి 160 కోట్లు ఖర్చయిందని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పాడు. అది తప్పుల తడక అని సొంత పార్టీ నేతలు, ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు విమర్శిస్తూనే ఉన్నాయి. తీన్మార్ మల్లన్న అయితే లిటరల్గా ఆయన స్టూడియోలో మార్నింగ్ న్యూస్లో ఆ కులగణనకు సంబంధించినటువంటి పత్రాలు తగలబెట్టాడు కూడా. 56 లక్షల మంది బీసీలు బీసీ కులగణనలో లేకుండా పోవడం విడ్డూరంగా ఉందని అందరూ కూడా విస్తుపోయారు. రీసర్వే నిర్వహించాలని ముక్తకంఠంతో ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు మొత్తుకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కామారెడ్డి డిక్లరేషన్ను పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయా, లేదా బీసీ సంఘాలు ఒక పథకం ప్రకారమే పోరాటం చేస్తున్నాయా? ఇది కొంత విచిత్ర పరిస్థితినే తెలుపుతోంది. ఈ పోరాటం ఇలాగే కొనసాగితే రీసర్వే అటు ఉంచి కేంద్ర కేబినెట్లో బిల్లు పెడితేనే సాధ్యమవుతుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే గనక అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలో బిల్లు పెట్టి పాస్ అయ్యాకే రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు అమలు చేస్తామని మొండికేస్తే సాధించడం ఎలా అన్న మీమాంసలో ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు పడక తప్పదు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన అంశాన్ని 4 Sides TV ఇవాళ చర్చకు తీసుకుంది. ఇదే ఇవాళ మన పొలిటికల్ థాట్లో మెయిన్ అంశం. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు ముందుగా జితేందర్ గారు, బీజేపీ నాయకులు, అదేవిధంగా పిఎన్ మూర్తి గారు, అనలిస్ట్ జాయిన్ అవుతా ఉన్నారు. ముందుగా జితేందర్ గారితో మొదలెడదాం. జితేందర్ గారు, ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి 42% కేవలం నేను బీసీలకే రిజర్వేషన్ కల్పిస్తా అనేటువంటి మాట అన్నాడు. 160 కోట్లు పెట్టి రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం రాష్ట్రం అంతా కులగండ చేస్తున్నామని చెప్పేసి కులగండ చేశారు. ఇవాళ నుంచో నిన్న నుంచో ఈ రోజు నుంచే అనుకుంటా రెండో విడత రీసర్వే కూడా మొదలైంది కులగండకు సంబంధించి. సో మరి ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితే తప్ప దీన్ని మనం ముందు తీసుకెళ్ళామని రీసెంట్గానే జరిగినటువంటి ఒక ఎమ్మెల్సీ అండ్ మినిస్టర్స్ మీటింగ్లో, ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ అండ్ మినిస్టర్స్ మీటింగ్లో రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇవాళ తెలిసింది. అందుకే మేము చర్చ చేపట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. దీని పరిస్థితి ఏంటి సార్? అంటే ఫ్యూచర్ ఏంటి? ఒక వైపు నుంచి చూస్తుంటే రేవంత్ రెడ్డి కానీ ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ అపోజిషన్ పార్టీసే దీనికి తప్పుదో పట్టిస్తా ఉన్నాయనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అపోజిషన్ పార్టీ అనేది ఫస్ట్ మీరు చిత్తశుద్ధితో పనిచేయాలి కదండి. రేవంత్ రెడ్డి గారు కానీ దీని గురించి కానీ చిత్తశుద్ధితో పనిచేసి మనం ఎంతవరకు చేసినాం అనేది దాని గురించి మాట్లాడితే బాగుంటుండే. కానీ ఇవాళ మరి వాళ్ళు చేసింది ఏంటిది? రేపు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక ఎలక్షన్స్ ఉద్దేశం పెట్టుకొని ఏదో తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఏదో చేయాలని చెప్పి చేసి ఇవాళ మీరు ఒక ఫాల్స్ డిక్లరేషన్ చేసింది. ఇవాళ మీరు కులగణన అనేది కరెక్ట్ చేయలేదని చెప్పి బీజేపీ అభిప్రాయం. మీరు బీసీలను చూస్తే ఇలా బీసీలు హిందువులనే ఉంటారు, ముస్లిం బీసీలు ఉంటారు ఎక్కడన్నా? మీరు ముస్లిం బీసీలు అన్నారు, మరి సరే ఇట్లా చూసుకుంటే క్రిస్టియన్ బీసీలు ఏడమైండు? మీరు చూపించిన దాంట్లో క్రిస్టియన్ బీసీలు లేనేలేరు. మీరు కులగణన చేసేది కరెక్ట్ గా చేయనుండే. అసలు మీరు చేసేది ఒక ఫాల్స్, మీరు చేసేది అంతా ఒక విధంగా చేసి మొత్తం బీజేపీ మీద వేయాలని చూస్తున్నారు. మీరు ఇవాళ చేసింది ఏంటిది? ఇవాళ గవర్నమెంట్ వెబ్సైట్ ప్రకారంగా చూస్తే 3,32,00,000 మొన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అడిగిన క్వశ్చన్, బీజేపీ తరఫు నుంచి అడిగిన క్వశ్చన్, 3,32,00,000 ఓట్లు ఉంటే 42 లక్షలు ఏమో ఫస్ట్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్నారు, 39 లక్షలు 0 to 5 years వరకు ఉన్నారు. మొత్తం ఎంత అని అంటే 4,32,00,000 జనాభా ఉన్నది తెలంగాణది. చూస్తే ఇవాళ మీకు మొత్తం పాపులేషన్ చూపించేది 3,34,00,000. ఇంకా మిగతా బ్యాలెన్స్ 98 లక్షలు, ఇంకా కోటి మంది జనాభా ఏడిపోయింది. మీరు చేసింది కరెక్ట్ సర్వే అంటే దీని తగ్గట్టు అన్నిటికీ చూడాలి. మీరు ఇవన్నీ సర్వేలు కరెక్ట్ గా మీరు బయట పెట్టే ప్రయత్నం చేయాలి. ఇవాళ పాపులేషన్ ఎంత ఉన్నది చేస్తే ఇవాళ ఎంత వచ్చింది, మనం చేసే సర్వే ఎంత వచ్చింది. ఇప్పుడు మనము ఒక షాప్ పెట్టుకుంటాం, మనం షాప్ పెట్టుకున్నప్పుడు అందులో ఎంతుంది, మన మాల్ ఎంత ఉన్నది, మనం కొనుకొచ్చిన పర్చేజ్ ఎంత ఉన్నది, తీసుకొచ్చినాక అది ఎంత ఉంది, మనం ఒక లెక్క వేయాలి. ఉన్న పాపులేషన్ ఎంత, మనం తీసింది ఎంత, ఇవాళ వచ్చింది ఎంత. మీరు అదంతా ఏం క్యాల్కులేట్ చేయకుండా ఏదో ఆగబడి మేము చేస్తున్నాం బీసీ డిక్లరేషన్ చేస్తున్నాం అని చెప్పి ఇవాళ మీరు మాట్లాడి
ఏదో తొందరపడి ఏదో చేసినట్టు, మీరేదో చేస్తున్నట్టు, మీరేదో పెద్ద చేసి మేము బీసీల గురించి ప్రేమ ఉన్నది కాబట్టి మేము చేసినామని చెప్పి మీరు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ చేయదలుచుకుంటే మీరు మాట్లాడుకుంటే మీరు ఇంతవరకు ఎప్పుడు కాంగ్రెస్ చరిత్రలో బీసీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. బీసీ కులగణన చేయాలని చెప్పి, ఎస్సీ ఎస్టీది కులగణన చేయాలని చెప్పి ఇవన్నీ పెండింగ్ మీరు 40 ఏళ్ళ నుంచి పెట్టుకుంటూ వచ్చింది కాబట్టి ఇదంతా మీద పడ్డది. మీకు మీద పడ్డాక ఇవాళ మీరు ఏదో వచ్చి సరే బీసీ గుణన కామారెడ్డి డిక్లరేషన్ మీరు చేస్తున్నారు అనుకుంటే బీసీలు అందరూ సంతోషపడ్డారు. అరే మనకు మంచి రోజులు రాబోతున్నాయి, మనకు కూడా అరే మనది కూడా ఒక తీసుకొస్తే అందరికి రాజకీయంగా ఇట్లా అందరు పోవచ్చు, ముంగడు పోవచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ ఇవాళ ఆ బీసీలందరికీ బీసీ కులగణన స్టార్ట్ అయింది అనగానే రేవంత్ రెడ్డి దేవుడి లెక్క కనిపించింది అందరికి, అందులో డౌట్ లేదు. కానీ ఇవాళ మీరు చేసింది ఏంది? శూన్యం. ఇవాళ మైనార్టీ సంతుష్కరణ అవలంబించేది ఎందుకు? ఇవాళ మీరు చేసేది ఏదైతే ఉన్నదో ఓన్లీ మైనార్టీలకు సంబంధించి మైనార్టీ వాళ్ళ మెప్పు కోసం ఇవాళ మీరు కులగణన చేసి అన్న మైనార్టీలను యాడ్ చేసి ఇక క్రిస్టియన్ల నిన్న చూపెట్టలే. అంటే ఇక క్రిస్టియన్ పాపులేషన్ ఎంత ఉంది అనేది ఇంతవరకు మీరు చెప్పలే. అసలు క్రిస్టియన్ పాపులేషన్ ఉందా లేదా మన తెలంగాణలో? అసలు క్రిస్టియన్లే లేనట్టుగా లెక్కలు ఉన్నాయి దాంట్లో. అయితే లెక్కలు ఉన్నాయి. మీరు ఊరు పోతే ఇవాళ ప్రతి ఊరికి చర్చ్ అవుతుంది, ప్రతి ఊరు చివరిలో చర్చ్ స్టార్ట్ అవుతుంది. మరి వాళ్ళందరూ ఎటువైండు? ఊరు చివరిలో ఏంటి సార్, కొన్ని ఊర్లలో అయితే 2 గల్లీలకు ఒక చర్చ్ ఉన్నది, మరి దారుణం. ఇదంతా చూసుకుంటూ పోతే అసలు మీరు ఏం చేస్తుండ్రు? ఈ కులగణన పెట్టి లాస్ట్ కి ఏం చేస్తుండ్రు? మీరు చేసింది ఏం లేదు. బీజేపీ సపోర్ట్ చేస్తుందా అంటే మీరు చేసింది నథింగ్, కానీ బీజేపీ సపోర్ట్ చేయదు అన్నట్టు ఫీలింగ్ తోని ఇవాళ రేపు ఎవరన్నా కోర్టుకు పోయి దీని గురించి వేసింది అనుకోండి కేసు, ముస్లింలకు ఎక్కడన్నా బీసీలను ముస్లింలకి తీసుకుంటారా, బీసీలకి తీసుకుంటారా ముస్లింలని అంటే అక్కడనే కొట్టుకుపోతుంది కేసు. అంటే ఇన్ఫాక్ట్ నేను ఒక ప్రశ్న అడగాలి, చాలా మందికి తెలియదు అనుకుంటాను నేను చూస్తున్నటువంటి వ్యూస్ లో. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిన తర్వాత కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు దీనిపైన కేసు వేయడం జరిగింది కోర్టులో. సో దాని విషయాలు కూడా ఇప్పటివరకు ఏం బయటకు అయితే రాలేదు. 42% ఏ విధంగా 42% బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్లు ఇస్తారనే యాంగిల్లో ఆయన కేసు వేయడం జరిగింది కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. మీరు 42% అంటుండు. అసలు బీసీ జనాభా చూస్తే తెలంగాణ వెబ్సైట్ ప్రకారంగా చూసుకుంటే 45, 46, 47% ఉందండి బీసీ పాపులేషన్. మీరు ఏ విధంగా 42 సరే 42 తీసుకున్నారు, అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు? రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ జితేందర్ గారు. రైట్, ఒకసారి మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు నమస్కారం. సో ఇది నిజంగా పాసిబుల్ అయినా? ఇప్పుడు చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల మనసులో మీటింగ్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, పార్లమెంట్లో బిల్లు పెట్టి అక్కడ అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ 42% ఇవ్వగలం అనేటువంటి మాట. దీన్ని ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు 160 కోట్లు పెట్టి ఆయన నేనేమో కులగణన చేయించాను కదా అని చెప్పేసి అనేటువంటి మాట అన్నాడు. ముందుగా మీకు నమస్కారం, ప్యానెల్లో ఉన్న జితేంద్ర గారు. విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక లాజిక్ని మిస్ అవుతున్నాం మనం. ఫస్ట్ ఏంటి, కులగణన సరిగా జరిగిందా లేదా? అవును కదా, కులగణన సరిగ్గా జరిగిందా లేదా అన్న కొంతమంది ఇందులో పార్టిసిపేట్ కావద్దని కూడా పిలిపించారు కదా. అవును, పార్టిసిపేట్ కానప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది నెంబర్ 1. అందుకని జనాభా గతంలో 4 కోట్ల పై చిలుకున్నారు, ఇప్పుడు 3,31,00,000 మంది ఉన్నారు. ఇది ఎట్లా కరెక్ట్ అని అంటే ఆటోమేటికల్గా అది కరెక్ట్ కాదు అని చెప్పుకోవచ్చు మనం. 1 కోటి తేడా ఎట్లా వస్తుంది అన్నది. కానీ పాల్గొవద్దని చెప్పి ప్రతిపక్షాలు దాన్ని నిరసించాయా లేదా? కరెక్ట్, పిలుపునిచ్చాయి. ఇది వాస్తవమా కాదా? అలా పిలిపించిన వాళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్ నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఇతరితర అంశాలు ఎందుకు అడుగుతారు అంటే, ఆదాయం గురించి ఎందుకు అడుగుతున్నారు, ఇల్లు గురించి ఎందుకు అడుగుతున్నారు, రాజకీయంగా ఉన్నారా లేదా అని ఎందుకు అడుగుతున్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు స్ట్రైట్గా కులగణన చేయండి అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చినట్టుగా నాకు అర్థమైంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సరే, దానికి వేరియస్ కాజెస్ చెప్పారు.
అన్ని అడిగారు. ఉదాహరణకి నేను కూడా కులగణనలో పాల్గొన్నాను. ఓకే. నేను పాల్గొన్నప్పుడు నన్ను కులం అడిగారు, నేను చెప్పలేదు, నో అని చెప్పాను. నేను నాలాగా చాలా మంది ఉంటారు. అవును అవును. మతానికి కులానికి సంబంధం లేదని కూడా ఆర్గ్యుమెంట్ వస్తుంది కదా. అవును అవును. ఈ నెంబర్ కలుపు. అంటే ముస్లిమ్స్ అని ఎందుకు మాట్లాడుతున్నారు? ముస్లిమ్స్ బ్యాక్వర్డ్ ఉంటారా అన్న వాళ్ళే క్రిస్టియన్ పేర్లు లేవని ఎందుకు అంటున్నారు? ఇది కాంట్రడిక్షన్స్ చూసుకోండి. ముస్లింలో బ్యాక్వర్డ్నెస్ ఏంది, మతపరంగా బ్యాక్వర్డ్నెస్ ఏంది అన్నప్పుడు క్రిస్టియన్స్ లో ఎందుకు బ్యాక్వర్డ్? సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే దీన్ని మతంతో లింక్ పెడుతున్నారు అనేది అర్థమైంది. ఇకపోతే కొంతమంది ఏమంటున్నారు, భారతదేశంలో ఏ మతమైనా ఉండండి అందరూ హిందువులు అంటున్నారు కదా, అంటున్నారా లేదా? అవును అవును అంటున్నారు సార్. అన్నప్పుడు ముస్లింలుగా ఎందుకు చూస్తారు, క్రిస్టియన్స్కి ఎందుకు చూస్తారు? నిజమే. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్కి వాళ్ళే బంధాలు వేసుకుంటున్నారు. మంచో చెడో 42% ఇస్తాను స్థానిక సంస్థల్లో అని డిక్లరేషన్ కదా. అవును. గతంలో 42 ఉందా సార్? యాక్చువల్గా అయితే మనకి 32% ఉండేది కేసీఆర్ అధికారంలో, తగ్గిపోయింది కదా. కేసీఆర్ దాన్ని 23% తగ్గించారు. బాయ్కాట్ చేయమన్న పార్టీలే దాన్ని తక్కువ చేసి చూపించాయి కదా. అవును. మరి వాళ్ళు ఈ రోజుని మాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి బీసీలకు అన్యాయం చేస్తోంది అని ఒక రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తా ఉన్నారు. అవును. ఇది బీసీలకు మంచిది కాదు. మనం అందిన కాడికి అందిపుచ్చుకోవాలి. అవును. 42 వస్తే ఏం నష్టమా? ఇది మనం చూడాలి. మరి ఫార్వర్డ్ క్యాస్ట్లో ఎకనామికల్లీ వీక్ వాళ్ళు 10% ఏ చట్ట ప్రకారం ఇచ్చేశారు? ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఎకనామికల్లీ వీకర్ అనే వాళ్ళకి, నేను ఫార్వర్డ్ క్యాస్టే, నేను అక్కడ కులగణంలో చెప్పలేదు కానీ నేను ఫార్వర్డ్ క్యాస్ట్. అంటే ఎకనామికల్లీ వీక్ అనేది ముస్లింలో ఉండరా, క్రిస్టియన్లో ఉండరా? ఓన్లీ ఓసీలకే ఎందుకు ఇచ్చినారు? కరెక్ట్. వీటికి సమాధానాలు రావాలి. గతంలో కూడా మహిళలకు కాంగ్రెస్ జమానాలో రాజ్యసభలో ఆమోదం పొంది పార్లమెంట్ ముందుకు వచ్చేసరికి అసలు మహిళలలో ఈ వర్గీకరణ చేయండి అని మొదలెట్టినారు. దానివల్ల ఏమైపోయింది? ఇప్పటిదాకా మహిళలకు మరి ఇవ్వాల్సిన పర్సంటేజ్ రాలేదు కదా. అవును. ఏదో రేపు మన బీజేపీ చెప్పిన దాని ప్రకారం రేపు ఎన్నికలు జరిగితే అందులో ఇస్తామని కదా చెప్పింది. అవును. అంటే నేను ముందు బీసీ వర్గాలకు నేను దయచేసి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అధికార పక్షంగా ఉన్న వాళ్ళు ఇస్తామన్న దాన్ని తీసుకోండి. అందులో ఇవాళ నుంచి మళ్ళా రీసర్వే జరుగుతుంది కదా. అవును. ఈ రీసర్వేలో ఎవరైతే బాయ్కాట్ చేశారో వాళ్ళు పాల్గొంటారో పాల్గొనరా, దీనికి కూడా సమాధానం. అందుకే 9th షెడ్యూల్లో చేర్చాలి అంటే ఇది స్టేట్ చేతుల్లో ఉండదు కదా. కరెక్ట్ కరెక్ట్. ఇది ఎవరు చేయాలా? కేంద్ర ప్రభుత్వం చేయాలి. అందుకని బీజేపీ క్లారిటీగా రావాలా, మీరు 42 ఇస్తే మేము ఆమోదించడానికి పార్లమెంట్లో సిద్ధంగా ఉన్నాము అని చెప్పాలి. చెప్పడానికి సిద్ధంగా ఉందా? మీరు ఇంకా సరిగా చేయలేదు కాబట్టి ఓకే 60% ఉంటారు, 60 కాబట్టి 70 ఉంటారు, 80 ఉంటారు, కానీ ఇస్తామన్నది ఎంత? డిక్లరేషన్లో 42 కదా. అవును. అందుకని కొంతమంది బీసీలు వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడక పాల్గొని ఉండకపోయి ఉండొచ్చు. నేను ఎట్లయితే పాల్గొనలేదో అట్లా పాల్గొని ఉండకపోయి ఉండొచ్చు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మతాన్ని జోడించద్దు. ఇప్పుడు దూదేకులు సాయిబులు ఉన్నారు, వాళ్ళు బీసీలే. ఫకీర్లు ఉన్నారు, బీసీలే. వాళ్ళు వెనకబడిన వాళ్ళే, మన భారతీయులే. వాళ్ళు ఏం విదేశస్తులు కాదు. వాళ్ళు ఏంటంటే కొన్ని కారణాల వల్ల మతం తీసుకున్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, దళితుడు కనుక క్రిస్టియానిటీ తీసుకుంటే బీసీ కింద వేస్తున్నారా లేదా? వేయట్లేదుగా, ఎస్సీ కిందే ఉంటున్నారుగా చాలా మంది. మరి ఉండడం వేరు. నేను అడుగుతున్న టెక్నికల్ గా ఒక దళితుడు తాను మతం తీసుకుంటే బీసీకి ఎందుకు వెళ్ళాలి?
అంటే అది అతను అప్లై చేసుకోవాలి సార్. అతను అప్లై చేసుకొని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఖచ్చితంగా బీసీ చేస్తున్నారు. నేను చెప్పేది వినండి. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంత మంది కన్వర్ట్ అయిన వాళ్ళు బీసీ తీసుకున్నారు? జితేంద్రజీ, నేను మాట్లాడే దాంట్లో లాజిక్ లేకపోతే చెప్పండి. నేను అనేది ఏంటంటే, మరి హిందూ మతంలో ఉన్న వాళ్ళు బీసీలా, ఇంక ముస్లింలు బీసీలు కాదా? ఎందుకు మతంతో జోడిస్తా ఉన్నారు? వెనకబాటుతో ఉన్న కులాలు దాని ఇది. అందుకని వెనకబాటుతో ఉండేది ముస్లింల్లో ఉండొచ్చు, క్రిస్టియన్స్లో ఉండొచ్చు. క్రిస్టియన్స్ ఎందుకని దళితులు మారినా కూడా చెప్పడం లేదు అని అంటే వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు అని అంటే మీరు చెప్పిన ప్రాబ్లమే. ఎస్సీ నుంచి వాళ్ళు బీసీగా వస్తున్నారు. ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇప్పుడు రేపు వాళ్ళు హిందూ మతం తీసుకుంటే మొత్తం తీసేస్తారా ఏంది? అందుకని మత ప్రాతిపదికన ఈ వర్గీకరణ, ఈ విభజన అనేది సరైనది కాదు. ఖచ్చితంగా దీన్ని మనం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేయాలా, గవర్నమెంట్ చేసిన దాంట్లో తప్పులు తడకలు ఉన్నాయా లేదా అనేది ఈరోజు సమస్య కాదు. 42% రేపు శాసనసభలో ఇది చేసినప్పుడు, దాన్ని ఒక తీర్మానం పెట్టినప్పుడు దాన్ని ఆమోదించి సెంటర్కి వెళ్ళడానికి అక్కడున్న శక్తులు ఎవరు? ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్. వాళ్ళు అంగీకరిస్తారా, అంగీకరించరా? రైట్. ఇది కదా రాజకీయం తేల్చుకోవాల్సింది. అందుకని రాజకీయాల కోసం వస్తున్న 42% అడ్డుకోవడము అని అంటే అది అంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి మూర్తి గారు. అంటే అసలు గవర్నమెంట్ నిజంగానే, అంటే రేవంత్ రెడ్డి నిజంగానే అది కల్పించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం. మళ్ళీ కంబ్యాక్ టు అగైన్ మనతో పాటు కాంగ్రెస్ నేత. ఒక్క నిమిషం, నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదని అనుకుందాం. చిత్తశుద్ధి లేకపోయినా అనివార్యంగా డిక్లరేషన్ అమలు చేయాలనే పరిస్థితి అయితే ఉందిగా. అవును, దాన్ని వినియోగించుకోండి అని చెప్తున్నాను. ట్రూ పాయింట్. చూద్దాం సార్. అంటే మీరు చెప్పిన పాయింట్ నిజంగా ప్రతిపక్షాలు క్యాచ్ చేస్తే చాలా భయంకరమైన యుద్ధం చేయొచ్చు వాళ్ళతో. చూద్దాం. మనతో పాటు భీమరావు నాయక్ గారు, కాంగ్రెస్ నాయకులు జాయిన్ అవుతా ఉన్నారు. భీమరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. అందరికి ప్యానల్ సభ్యులందరికీ. ఏదైతే ఇప్పుడు సార్ చెప్పినటువంటి మూర్తి సార్ చెప్పిన విషయం కొంచెం ఒక 2 నిమిషాలు దాని ముందు చెప్తాను. ఏదైతే ఇప్పుడు మనము కాన్స్టిట్యూషన్ ప్రకారము 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నారని చెప్తే, ఇప్పుడు జనాభా లెక్కలు జరగలేదు. జనాభా లెక్కలు జరగకుండానే ఒక రాష్ట్రాలలో ఇప్పుడు కులగణన చేసినప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో వచ్చినప్పుడు ఒకటే రోజు కుటుంబ సర్వే చేసిన తర్వాత పబ్లిక్ డొమైన్స్ లో ఇప్పుడు ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉన్నారు అన్ని అప్డేట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా బయట డిస్ప్లే చేయలేదు. అంటే దాదాపు 9 సంవత్సరాలైనా చేసినట్టు ఎప్పుడు డిస్ప్లే చేయకుండా ఏదైతే 2011 తర్వాత జరగాల్సిన ఇప్పుడు మనకు ఏది జనాభా లెక్కలు జరగలేదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మాట ప్రకారం డిక్లరేషన్ లో కులగణన జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకున్న దాని ప్రకారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఉన్నదో అది చేస్తా ఉన్నది. అందులో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చేశారు. చేసిన తర్వాత కూడా కొంతమంది పాల్గొనలేదు. ఒకటి మరొకసారి ఇద్దామని చెప్పి ఇలా డిక్లేర్ చేశారు. నిన్న స్టార్ట్ చేశారు. సో ఈ విషయాన్ని అలా కాకుండా ఇంకా ఎక్కువ ఉన్నారు, ఇంకా పాల్గొనలేదు, ఇది కావాలని రేవంత్ రెడ్డి చేశారు. ఇప్పుడు కులగణనలో పూర్తిగా అన్ని కుటుంబాలు 100% పాల్గొంటే అది లెక్కకు మనకు వస్తుంది. లెక్కలో పాల్గొనకుండానే పూర్తిగా మనమే ఇంత ఉన్నాము ఏదో ఆధారాలు చెప్పారంటే, ఇప్పుడు గతంలో కూడా కేసీఆర్ చేసినప్పుడు ఇంత ఉందని ఒక లెక్క చెప్పాలి. ఇవాళ ఏదైతే బీసీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, బీసీ వాళ్ళు చేయాలంటుంది కదా, మరి మీరు చేసినప్పుడు ఎందుకు లెక్క చెప్పలేదు బయటికి? ఇలా విమర్శలు చేస్తున్నారు కదా, ఆ విమర్శలు చేసే ముందు మీరు చేసినప్పుడు ఎందుకు లెక్క పెట్టలేదు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సో ఇలా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఏదైతే ఇంకా 3.5 లక్షల కుటుంబాలు ఉన్నాయో వాటికి సర్వే చేస్తున్నప్పుడు ఎస్సీలు కావచ్చు, ఎస్టీఓలు కావచ్చు, బీసీఓలు కావచ్చు, ఆ లెక్క తెలిసిన తర్వాత మీ వాటా ఎంత మీకు వస్తుంది, దాన్ని తీర్మానం చేసి పంపిస్తాం ఖచ్చితంగా. కానీ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మోసం చేసింది, బీసీ వాళ్ళకు ఏదో ఎస్సీలకు అన్యాయం చేసింది. ఈ విషయాన్ని ఇంకో విషయం కూడా చెప్పాలి మనం. ఏదైతే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నదో ఇదే ఎస్సీ వర్గీకరణ పైన తీర్మానం చేసి పంపిస్తే బాగుంటుంది కదా. దేశం మొత్తంలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాలి కదా. ఇప్పుడు భీమరావు గారు ఉన్న క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే
పార్లమెంట్లో బిల్లు పెడితే తప్ప మనం ఈ 42% అమలు చేయలేమనేటువంటి మాట చాలా స్ట్రైట్గా నిన్నటిదాకా నేను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 42%కి సంబంధించి బిల్లు పెడితే తప్ప నేనేం చేయలేను అనేటువంటి మాట ఆయన అన్నారు. అవును. సో మరి దీన్ని ఎట్లా చూడాలి మరి? అంటే బీసీలందరినీ తప్పుదో పట్టించినట్టుగా కేవలం ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ అన్నారు. సుప్రీంకోర్టు తెలియదా ఏదైనా సరే జనాభా ప్రతిపాదక రిజర్వేషన్ పెంచాలన్నప్పుడు ఖచ్చితంగా చట్ట సభలో దానికి చట్టం చేసి పంపాలని సుప్రీంకోర్టు తెలియదా? అంటే సుప్రీంకోర్టు జడ్జిని చదువుకోలేదా? ఆ మాట ఎలక్షన్స్ టైంలో కానీ మొన్న అసెంబ్లీ సాక్షికి కానీ రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? మేము కులగండ చేస్తున్నాం, 42% ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి బీసీలను ఆగం చేయడానికే కదా ఇది చేసింది. బీసీ ఆగం చేయని కాదు, సుప్రీంకోర్టును గౌరవిస్తూనే మేము చేయాల్సిన పని మా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాము. మీరు పార్లమెంట్ లో ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము తర్వాత బీజేపీ రాష్ట్రాల్లో మీరు కూడా ఆమోదించిన తర్వాత నిజమైన న్యాయం జరుగుతుంది. కులగండ అసలైన బయటికి రిజర్వేషన్ వస్తుంది. ఒక్క తెలంగాణ రాష్ట్రం ఆమోదించి పంపుతేనో లేకపోతే కర్ణాటక రాష్ట్రం చేసి పంపితే రాదు కదా. దేశం మొత్తం జరగాల్సిన సమస్య ఇది. అంటే దేశం మొత్తం సార్ నెక్స్ట్ కర్ణాటక దానికన్నా ముందు ఇప్పుడు బీజేపీ రాష్ట్రం వాళ్ళు కూడా కనీసం తీర్మానం మోడీ గారు డిక్లేర్ చేశారు, సుప్రీంకోర్టు చెప్పింది, కనీసం మీరు ప్రాసెస్ కూడా చేయలేదు కదా అంటున్నా నేను. కర్ణాటకలో ఎందుకు మొదలు పెట్టలేదని పిఎన్ మూర్తి గారు అడుగుతా ఉన్నారు. మీ ప్రాంతమే కదా కర్ణాటకలో, మీరు అధికారంలో ఉన్నారు. తెలంగాణ కంటే ముందు కర్ణాటకలోనే అధికారంలోకి వచ్చారు కదా, అక్కడ ఎందుకు మొదలు పెట్టలే, అక్కడ నుంచి ఎందుకు మొదలు పెడతలేరు అని అంటున్నారు సార్. తెలంగాణ మొదలైంది, తెలంగాణ నుంచి కర్ణాటక పోతుంది, కానీ కర్ణాటక ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ కర్ణాటక కావచ్చు అని క్వశ్చన్ మార్కే తప్ప క్లారిటీ లేదు. సార్ జేడి గారు సార్ ఒక విషయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వము ఏదైనా సరే కానీ ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలే చేస్తుంది తప్ప చిత్తుద్ది ఉంటే మేము ఎస్సీ డిక్లరేషన్ లో కానీ లేకపోతే ఎస్సీ వర్గీకరణ పని బీజేపీ స్టాండ్ కాదు. వాళ్ళు ఏదైనా సరే ఎంతసేపు అయితే రాజకీయాల గురించి మాట్లాడతారు తప్ప నిజంగా న్యాయం చేయాలనే విషయం అనేది మాట్లాడరు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆ రోజు నుంచి చెప్తా ఉన్నారు నిజంగానే ఇప్పుడు ఏదో ఉన్నారో జనాభా ప్రతిపాదిక రిజర్వేషన్ దక్కాలనుకుంటున్నారు కాబట్టి పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా తెలంగాణలో మొదలైంది. ఇలా తెలంగాణ దేశానికి ఆదర్శం అవుతుంది. అది కాదనుకున్నా కానీ అడుగుతానండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఉన్నది, దాని హెడ్ ఎవరు ఉండాలి? రెడ్డి ఉండాలనా లేకపోతే ఒక బీసీ ఉండాలనా? ఎవరు ఉండాలి? నేను అడిగే ఒక క్వశ్చన్ కి దాన్ని ఎవరు ఉండాలి? బీసీ ఇప్పుడు మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్టేట్ అని చెప్పి ఆయన్నే తీసుకున్నాడు. దానికి నువ్వు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు దానికి ఒక కమిటీ వేసి బీసీ పెట్టనుండే, నువ్వు అదే బీసీ కమిషన్ నువ్వు అట్లకెళ్ళనే తీసుకొని ఉండే. లేకపోతే బీసీ మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు, ఈజ్ అన్ ఎఫిషియెంట్ లీడర్, తెలంగాణ గురించి బాగా కొట్లాడిన వ్యక్తి, ఆయనను ముంగట పెట్టి తీయనుండే. మరి మీరు సార్ అది ఎలా ఉంటదంటే కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత తన కుటుంబానికి సార్ మీరు చెప్పిన నేను ఆన్సర్ చెప్తాను. కేసీఆర్ తన అధికారంలో వచ్చిన తర్వాత కొడుకుకి మంత్రి ఇచ్చుకున్నాడు, కూతురుకి ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు ఓడిపోయినందుకు, అల్లుడికి పదవులు ఇచ్చుకున్నట్టు ఉంటదని చెప్పేసి ఏదైనా ఇప్పుడు ఏ కులానికి వానికి ఇస్తే న్యాయం జరుగుతుందో లేదో పక్క కులాన్ని పెడితే ఖచ్చితంగా న్యాయం విధంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి పెట్టిరు తప్ప ఏదో రేవంత్ రెడ్డి అలా సీఎం ఉన్నారని చెప్పేసి రెడ్డి గారు పెట్టడం కాదు. ఇక్కడ మీరు బీసీ డిక్లరేషన్ గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇవాళ కేబినెట్ లో ఎంత కేబినెట్ ఉందని తెలంగాణ 12 మంది ఉన్నారు. అవును, 12 మందిలా బీసీలో ఎన్ని మంత్రులు ఉన్నారండి? బీసీల మంత్రి అంటే బీసీకి సంబంధించిన మంత్రులు ఎంత మంది ఉన్నారు? ఇద్దరు, ఎస్టీ ఒకరు, ఉన్నారు. మీరు ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి వెళ్ళి 7 ఉన్నారు. అంతా మాట్లాడేది ఉంటే ఫస్ట్ మీకు చిత్తశుద్ధి, మేము బీసీ డిక్లరేషన్ పెడతాం, రేపు మా చిత్తశుద్ధి ఉన్నది, మేము కూడా ఇదే ప్రకారంగా పోతాం, బీసీల ప్రాతినిధ్యం ఎక్కువ అని చెప్పి బీసీలకైనా ఉండే మరి మంత్రుల పదవులన్నీ అట్టిస్తే బీసీ రాజ్యాధికారం సాధ్యమైద్దనే ఉద్దేశానే కదా సార్ అట్లా చేయకుండా ఉన్నది. జితేందర్ గారు ఏమడుగుతా ఉన్నారు మీరు? సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేల ప్రకారం మంత్రి పదవులో రిజర్వేషన్ పాటించాలన్నది ఎక్కడ కూడా లేదు. కాకపోతే బీసీ వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది మనకు అందరికి కాన్సెప్ట్. మీరు చేసిన మీ లబ్ధి కోసం, కాంగ్రెస్ లబ్ధి కోసం చేసినది కులగణన అని మేము చెప్తున్నాం. ఇక్కడ
సార్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి కోసం అంటే ఇలా మేము చట్టసభలో దానికి ఎందుకు పంపిస్తాము? ఇతర రాష్ట్రాలు మమ్మల్ని చూసి పంపలేదు. భీమరావు గారు ఐఎమ్ సారీ టు సే దిస్, భీమరావు గారు ఐఎమ్ సారీ టు సే దిస్, ఇంకా చట్టసభలకు పంపలేదు. కేవలం అసెంబ్లీ స్థాయిలో అసెంబ్లీలో మాట్లాడడానికి మాత్రమే అది పనికొచ్చింది తప్ప అది ఇంకా చట్టం చేయలే కాలే. ఎందుకంటే రీసర్వే అయిన తర్వాత లెక్కలన్నీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం మ్యాచ్ అయితే అప్పుడు ఫస్ట్ అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీల దగ్గరికి పోతుంది. అంతే తప్ప అది ఇంకా అక్కడ నుంచి ముంగటికి పోలే. ఇది జస్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నది. ఇప్పుడు ఒక అడుగైతే ముందు వేసాం కదా, ఇలా సర్వే ఇప్పుడు ఆల్రెడీ చేసిన తర్వాత కొంచెం ఒక చిన్న ఒక అడుగు ముందు వేసిన తర్వాత అసెంబ్లీ తెలంగాణ స్టేట్ వెబ్సైట్ ప్రకారంగా ఎస్సీ పాపులేషన్ 17.43 ఉన్నది, ఎస్టీ పాపులేషన్ 10.45 ఉన్నది, బీసీల పాపులేషన్ 46.25 ఉంది, ముస్లిమ్స్ రైట్ మాధవ్ గారు, జితేందర్ గారు ఒక్క నిమిషం, చెప్పిన ప్రకారంగా జితేందర్ గారు ఐల్ కమ్ బ్యాక్ టు జితేందర్ గారు నేను ఒకసారి మీ దగ్గరికి వస్తా. జస్ట్ వెయిట్ ఏ సెకండ్. మనతో పాటు బీసీ నేత మాధవ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. మాధవ్ గారు బిల్లు పెడితే తప్ప, అది పార్లమెంట్లో చట్టం అయితే తప్ప మనం దీన్ని ఏం చేయలేము అనేటువంటి మాట ఉంది. మాధవ్ గారు మీరేమంటారు? ఐ థింక్ మాధవ్ గారు డిస్కనెక్ట్ అయినట్టు ఉన్నారు. రాజేష్ గారు ఉన్నారు బీఆర్ఎస్. మాధవ్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మాధవ్ గారు వినిపిస్తుంది? రైట్ మాధవ్ గారు మీరు ఇంకా మ్యూట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వస్తుంది. రైట్ అండి, నేను మాధవ్ని కాదండి, రాజేష్ నా పేరు. రాజేష్. అచ్చా, నేను మాధవ్ గారిని పిలిస్తే రాజేష్ గారు కనెక్ట్ అయ్యారు. మాధవ్ గారు ఇంకా చూస్తున్నారు అన్మ్యూట్ ఎలా చేయాలా అని. రైట్, రాజేష్ గారి దగ్గరికి వెళ్దాం. రాజేష్ గారు కరెక్ట్, బీఆర్ఎస్ తెలుసు నాకు, రాజేష్ గారు తెలుసు, మాధవ్ గారు తెలుసు, అందుకే మాధవ్ గారిని అడుగుతా ఉన్నా, ఆయన డిస్కనెక్ట్ అయినట్టున్నారు. రాజేష్ గారు జాగ్రత్తలు బాగా కష్టపడ్డారు అప్పుడు. తెలుసు. సార్ నమస్కారం. ఇప్పుడు కూడా ముందు మేము బీసీల హక్కుల కోసం, బీసీలతో న్యాయం జరగాలని మా కవితక్క నాయకత్వంలో ముందే దీనికి సంబంధించిన కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దీని మీద ఇందిరా పార్క్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఒక ధర్నా కూడా చేయడం జరిగింది. సరే, అది ఇంకో టాపిక్ అండి, దానిలోకి తర్వాత వెళ్దాము. కానీ ఇప్పుడైతే ఏదైతే చర్చలో నన్ను తీసుకున్నందుకు ముందు 24/7 సార్, 4 సైడ్స్ టీవీ 24/7 కాదు, 4 సైడ్స్ టీవీకి చాలా థ్యాంక్స్ అండి. హ్యాపీ మీరందరికి కూడా, అందరికి పర్సనల్ గా. రైట్ రాజేష్ గారు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాము. ఇంకా ఇప్పుడైతే ఇది కాంగ్రెస్ అయితే ఈ ఒక యాక్షన్ మాత్రమే చేస్తుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కాంగ్రెస్ అనే బదులు 9 సంవత్సరాలు మేము చేసింది యాక్షన్ అని. భీమరావు గారు నాకు తెలిసి మీరు వింటే బెటర్, వింటే మంచి. భీమరావు గారు ఒక్క నిమిషం, లెట్ హిమ్ కంప్లీట్. భీమరావు గారు లెట్ హిమ్ కంప్లీట్, దెన్ యు స్పీక్ ప్లీజ్. మేము చేయలేదు, మీరు చేస్తా ఉన్నారు. సో బీయింగ్ ఏ బీసీగా మేము స్వాగతిస్తున్నాము, కానీ చేయాలి కదా. అసలు చేయడానికి కావలసిన స్టెప్స్ వేయకుండా మీరు కామారెడ్డిలో 42% అనేది ఏ ప్రాతిపదికన అసలు తీసుకున్నారు అనేది ఇప్పటి వరకు అర్థం కాని విషయము. దాని తర్వాత సర్వే చేసిండ్రు, ఆ సర్వే కూడా పూర్తి కాకముందే దాన్ని తీసుకుపోయి అసెంబ్లీలో చదివిండ్రు. తర్వాత మళ్ళీ ఇప్పుడు సర్వేను మళ్ళీ మిగిలిన దాన్ని మళ్ళీ చేస్తున్నారు, దాని తర్వాత బిల్లు చేస్తున్నారు. ఈ తొందర ఇదంతా ఎందుకు పడుతున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత తొందర ఎందుకు పడుతుంది బీసీల కార్యాచరణ మీద? ఇప్పుడు ఇదంతా మాతో సాధ్యం కాదని, ఇదంతా అంటే చట్టపరంగా అనేక ఇబ్బందులు ఉన్నాయని, ఇది పార్లమెంట్ లో బిల్లు కావాలని, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసే ముందు ఇవన్నీ తెలియదాని? మరి అవన్నీ తెలుసుకొనే చేయాల్సింది కదా. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో చేయాల్సిన ఏదైతే 42% అసలు ఇంప్లిమెంటేషన్ అవుతుందా కాదా? ఈ 42% అనేది అసలు ఏ ప్రాతిపదికన నిర్ణయించారు? ఇప్పటి వరకు అది అర్థం కాని విషయం. మనం ఇప్పుడు సర్వే చేస్తే ఆల్రెడీ 46% వచ్చింది, ఇంకా దానికి కొద్దిగా యాడ్ అయ్యే విషయం ఉంది.
దాని తర్వాత ఇదంతా ఇప్పుడే మీరే చెప్తున్నారు భీమన్న, ఏమన్నారు మన బీజేపీ రాష్ట్రాలు కులగణన చేయాలి, ఇవన్నీ తెలియదు అనే. మరి తెలియకుండానే ఆ రోజు డిక్లరేషన్ చేసి పడేసిరా? ఇది ఏంది, ఎందుకోసం చేసినట్టు మరి? రైట్ రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ రాజేష్ గారు. నేను మళ్ళీ ఒకసారి మాధవ్ గారి దగ్గరికి వెళ్దాం. మాధవ్ గారు ఇప్పుడైనా మీరు మాట్లాడతారా అన్మ్యూట్ చేసి? నమస్తే అండి. నమస్తే అమ్మా, ఇప్పుడు వినబడ్డది మీ గొంతు. రైట్, నమస్కారం అండి. నమస్తే. మాధవ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వాలి బీసీల కంటే ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు కావాలని అంటున్నారు రేవంత్ రెడ్డి. అప్పటిదాకా నేను ఏం చేయలేను అనేటువంటి మాట ఆయన అనేసిండు. అది వాస్తవమైన విషయమే కదా. వీళ్ళంతా ఏదో ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకొని చేయాల్సిన ప్రాసెస్ ఇది. మరి ఇప్పుడు బీసీల పరిస్థితి వట్టిగా తూతు మంత్రంగా చేసి దీన్ని కులగణన అని చెప్పి ఒకటి పెట్టేసి పట్టిగా ఇంటింటికి వచ్చేసి పోస్టర్ అంటేసి అయిపోయిందని చెప్పి దులుపుకొని పోవడం కాదు కదా. ఎంతో మంది ఇండ్లకి అసలు అపార్ట్మెంట్లలో ఎవరి దగ్గరికి కూడా వెళ్ళలేదు. అది ఫ్యాక్ట్ అండి. నేను ఉండేది అపార్ట్మెంటే, మా ఇంటి వరకు అయితే ఎవరు రాలేదు. అది ఇట్లాంటి ఎన్నో మిస్టేక్స్ జరిగినాయి. మూర్తి గారు వస్తా సార్, ఒక్క నిమిషం మాధవ్ గారు కంప్లీట్ చేశాక మీ దగ్గరికి వస్తా. ఇలాంటి మిస్టేక్స్ ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ బీసీలలో ముస్లిం పాలన కూడా చేర్చి ఇప్పుడు ఆల్రెడీ 42% అంటారు. ఇప్పుడు మళ్ళీ వారం 10 రోజుల ఈ టైంలో మళ్ళీ పెరుగుతుంది 46%. దీన్ని ఏ విధంగా అసలు దీన్ని క్లారిఫై చేస్తారు? ఇప్పుడు మళ్ళీ ఒక 3% మళ్ళీ వాళ్ళు పెరుగుతారు. అసలు ఇది బీసీ రిజర్వేషన్ అనేది ముస్లింలతో ముడిగట్టడం కరెక్టా? తర్వాత వీళ్ళు అసలు ఇంత చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటే దీనికి ఇంత తొందర ఎందుకు, ఆగమాగం ఎందుకు చేయడం? అసలు ఇన్ఫాక్ట్ వచ్చిన 1 year లోపే ఇవన్నీ చేసేస్తా ఉన్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా ఉన్నారు బీసీలకి కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఇచ్చినటువంటి డిక్లరేషన్ మాటల ప్రకారం 1,00,000 కోట్లు వదిలేరు, కనీసం 50,000 కోట్లు పెట్టి ఇప్పటివరకు బీసీల కోసం. లేదు అలాంటిది ఏది లేదు. స్కాలర్షిప్లు పెండింగే, అన్ని పెండింగే. రైట్. అక్కడికి వద్దాం, మళ్ళీ ఒకసారి వద్దాం. బట్ ఇప్పుడు ఈ 42% పరిస్థితి ఏంటండి? ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలోకి రాకముందు 33% ఉన్నదని 32 ఉన్నదని 23% చేసిండు ఆయన. దాన్ని 42 తీసుకుపోతామని ఈయన అన్నాడు రేవంత్ రెడ్డి. అవును, తీసుకుపోతామని అన్నాడు. కానీ అది సాధ్యపడడానికి ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, అక్కడ ఒప్పందం జరగాలి, వాళ్ళు దానికి బిల్లు పాస్ కావాలి, అప్పుడే కదా ఇది. అవును, ఇంత జనాభా బీసీలు ఏ పార్టీ అయినా కానీ చిత్తశుద్ధితో ఇంతవరకు పనిచేసిన దాఖలాలు లేవు బీసీల గురించి. కానీ ఓట్ల కోసం మాత్రం బీసీలు కావాలి. రైట్, నేను ఒకసారి మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు, నేను అంటే ఎక్కడ జరగలేదని ఒక ఇది అపార్ట్మెంట్స్ లో ఎక్కడ జరగలేదు. నేను కూడా అపార్ట్మెంట్ లోనే ఉన్నానని అవినాష్ అంటున్నారు. లేదు, ఎక్కడా కాదు సార్, చాలా చోట్ల జరగలేదు. నేను కమ్యూనిటీ అది ఇప్పుడు మార్చారులేండి, చాలా చోట్ల జరగలేదు అనేది. ఎందుకంటే నేను ఉన్నది NSL 24 towers లో ఉన్నాను. ఓకే, ఉప్పల్లో. మా దగ్గర సంపూర్ణంగా వచ్చారు. అద్భుతం. అయితే మా దగ్గర వస్తే చాలా మంది బీసీలే నేను పాల్గొనమని చెప్పి నిరాకరించారు. వాళ్ళ రాజకీయమా ఏంటో నాకు తెలియదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మిత్రులందరూ మాట్లాడిన దాన్ని బట్టి క్రోడీకరించుకుందాం మనం. అసలు 42 ఏదో ఒకటి ఇంతకు ముందు దానికన్నా ముందుకు వెళ్దామా వద్దా, మీరు స్పష్టం చేయండి. కరెక్ట్. రెండోది సర్వే కరెక్ట్ గా జరిగిందని చెప్పి ఎవ్వరు అంటారు. అందుకనే కదా రీసర్వే పెట్టారు. అందుకని ఎవరైతే ఇంతకు మునుపు బాయ్కాట్ చేయండి అన్నారో వాళ్ళు ఈ రీసర్వేలో పాల్గొంటారా పాల్గొరా అది కూడా కాదు అసలు. నేను మాట్లాడినామండి. ఎవరైతే రీసర్వే అంటే ఎవరైతే నమోదు కాలేదు అనుకుంటున్నారో వాళ్ళు నమోదు చేసుకోండి. నేను అనేది ఏంటంటే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని తీసుకుంటామా, లేకపోతే చిత్తశుద్ధి లేదు అంటే రాజకీయాల్లో ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? చిత్తశుద్ధి ఉందా రాజకీయాల్లో? 2011లో ఉన్న దాన్ని ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు? జనాభా మనం అర్థం చేసుకోవాలి. దానికి కరోనా అని చెప్పినారు. కరోనా వెళ్ళిపోయి ఏ కాలం అయింది? ఇప్పుడు 24లో ఉన్నాము. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో చిత్తశుద్ధి వెతకడం అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. అది ఎవరైనా కానీ. నేననేది ఏంటంటే ఒక అవకాశం వచ్చినప్పుడు మెడ మీద కత్తి పెట్టి బీసీలు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది నా ఉద్దేశం. ఎస్, చట్టం జరగాలి అని అంటే, చట్టబద్ధత రావాలి అంటే ఎస్ పార్లమెంటే.
కాంగ్రెస్ అనుకుని ఉంటది కేంద్రంలో నేనే వస్తా, ఇక్కడ నేనే వస్తా, నా డిక్లరేషన్ నేను అమలు చేసుకుంటా అని అనుకుని ఉంటది. అందుకని మనం చిత్తశుద్ధి గురించి మాట్లాడకుండా 42% స్థానిక సంస్థల్లో రావాలనే చిత్తశుద్ధి మనకున్నదా? పర్ఫెక్ట్. ఉంటే దాని మీద పోరాటం చేయాలి. ఆ డిక్లరేషన్ తగలబెడితే ఏమవుతుంది? అది ఏమన్నా మన ధర్మశాస్త్రమా? నేనేమంటున్నానండి అంటే మనము వచ్చిన అవకాశాలను వినియోగించుకుందాం, అందుకని దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు భారతంలో ఒకటే చెప్తాడు, పరై పరమవే ప్రాప్తే వయం పంచోత్తరం శతమని. అంటే మన కురువంశం మీదకి బయటవాడు కనుక దాడి చేయడానికి వస్తే మన 105 మంది రా అని చెప్తాడు ధర్మరాజు. ఆ సూత్రాన్ని పాటించాలి. ఈ రోజు బీసీలు ఇప్పటికైనా ఒక 70 సంవత్సరాలు దాటిన ఈ స్వతంత్రంలో అప్పుడు పాపం విపి సింగ్ గారు వేసిన మండల కమిషన్ తప్ప ఆ మధ్యలో మళ్ళీ ఎక్కడ జరగల. దీనికి వ్యతిరేకంగా ఫార్వర్డ్ క్యాస్ట్లు వచ్చినాయి, భయంకరంగా వచ్చినాయి, గుజరాత్ లో వచ్చినాయి. అందుకని నేనేమంటున్నానంటే బీసీలు ఇప్పటికైనా ఉమ్మడిగా ఐక్యమయ్యి, ఇప్పుడు బీసీ సంఘ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి చిత్తశుద్ధి మీద మనం మాట్లాడుకునే కన్నా 42ని సాధించుకుందాం, వచ్చిన దాన్ని వదులుకోవద్దు. అలా వదులుకునే మనం మహిళా రిజర్వేషన్ రాజ్యసభలో పాస్ అయినా కూడా ఇక్కడ దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు రాజ్యసభ చెప్పింది అనుకుందాం, ఇక్కడ అక్కడ పాస్ అవుతుంది కదా. రాజ్యసభలో పార్లమెంట్ కి వెళ్తే దొంగ ఎవరు, దొరెవరు, రాజకీయాలన్నీ బయటకు పడతాయి. అందుకని నా ఉద్దేశం ఏంటంటే దయచేసి బీసీ నాయకులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరితోటి మాట్లాడకుండా ఎకనామికల్లీ వీకర్ ఫార్వర్డ్ క్యాస్ట్ కి ఎట్లా 10% ఇచ్చేశారు? అప్పుడెవరు ఈ నోళ్ళు మెదపలేదే. అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ సంఖ్య తక్కువ ఉన్నా కూడా పెత్తనం వాళ్ళే జరుగుతూ ఉన్నది కదా. ఈ రోజు కూడా చెప్తున్నాను, నేను క్యాస్ట్ చెప్పను కానీ ఢిల్లీలో ప్రతి మంత్రి యొక్క పేషీలో 160% అగ్రవర్ణాలు ఉన్నాయి. అంబేద్కర్ గారి యొక్క ఇది, మన రాష్ట్రంలో శంకరన్ గారి యొక్క కృషి, ఇవన్నీ కొంత ఉపయోగపడుతున్నాయి. వాటిని వినియోగించుకుందాం, మనం వాటిని ముందుకు తీసుకెళ్దాం. ఇది నా విజ్ఞప్తి. దయచేసి రాజకీయాలు చేయకండి అనేది నా ఉద్దేశం. వెరీ ట్రూ మూర్తి గారు. అంటే మీరు చెప్పేది సార్, మూర్తి గారు మీరు చెప్పేది, మీరు డిక్లరేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనం 42 ఇస్తాడా, 46 ఇస్తాడా, మళ్ళా రీసర్వే అంటుండు. కాంగ్రెస్ ఏంటంటే ఒక కుట్రపూరితమైన కులగణన ఇది. ఎందుకంటే బీసీ జనాలలో ఏం చేసిందంటే, ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ కుట్ర అనుకుంటే బీసీ డిక్లరేషన్ కామన్ డిక్లేర్ చేయకపోదు. మీరు కుట్ర అనకండి. ఏదైతే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకి సార్, ఒక్క మాట ఇద్దరికి, జితేందర్ గారికి, నేను ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరికి ఒక మాట జితేందర్ గారు భీమరావు గారు ఒక మాట నేను చెప్తా. ఒక్క మాట భీమరావు గారు జితేందర్ గారు ఒక మాట. మీరు కలిసి కుట్ర చేస్తుంది అన్న. భీమరావు అన్న కేవలం బీసీ ఓట్ల కోసము డిక్లరేషన్ చేసిండ్రు తప్ప అందులో చిత్తశుద్ధి అనేది చెప్పి ఉంటే అన్ని అబద్ధాలు. నేను ప్యానెల్లో ఉన్న అందరికి ఒక మాట చెప్తున్నా. భీమరావు గారు రాజేష్ గారు భీమరావు గారు జితేందర్ గారు ఒక మాట భీమరావు గారు జితేందర్ గారు ఒక మాట జితేందర్ గారు ఒక మాట. కాంగ్రెస్ కి నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికి 75 వసంతాలు పూర్తయినాయి. దాదాపుగా 50 ఏళ్ల పైచిలకు దేశాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఏం చేసిందండి? కాకా కాలేకర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏం చేసిరు? మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏం చేసిరు? 50 ఏళ్ల పైచిలకు దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కళ్ళు కాకులు ఒడిసినాయా? ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిని మాడుతారు మీరు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఈ టైంకి ఇప్పటికి బీసీల పరిస్థితి ఇది కాదు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీలు ఉన్నటువంటి ఓటర్ల పరిస్థితి ఇది కాదు. ఇవాళ ఓటర్ల పరిస్థితి కాదు, కాంగ్రెస్ కి బీసీలు దూరం అయిందని చెప్పి ఇది ఒక వాదన తీసుకొచ్చిండు.
మీరు 70 ఏళ్ళ నుంచి మీరు చూడండి బీసీలు ఎవరు ఉన్నారు కాంగ్రెస్ దగ్గర? ఇక్కడ వేణన్ ఉన్నాడు, మాధవన్ ఉన్నాడు కదా. ఒక్కసారి మాధవన్ అడగండి, బీసీలు ఎవరన్నా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిందా ఎప్పుడన్నా? ఎందుకంటే కాంగ్రెస్ కి బాగా దూరం ఉన్నది. టీడీపీ వచ్చినాక టీడీపీలకు మన బీఆర్ఎస్ కి బీసీలు వైన్లు అక్కడ గెలిచిండ్లు, కొంతమంది మినిస్టర్లు అయిన్లు, కొంతమంది పదవులు కూడా తీసుకున్నారు. అదే విధంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ కి ఇంతవరకు ఒక మంచి పొజిషన్ ఇయ్యలు ఎవరికి, బీసీలని బట్టి ఓట్లేసే యంత్రంగా చూసిండు, గులాంగిరి చేయించుకున్నారు. జితేందర్ గారు అంతెందుకు, నేను ఒక మాట అడుగుతా సార్, నేను ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ ఆ మచ్చ పోడగొట్టుకునేందుకు ఇవాళ బీసీ కులధనాన్ని మాట్లాడింది. లేలే, నాది చాలా స్ట్రైట్ క్వశ్చన్. భీమరావు గారు ఒకటే మాట మీరు సమాధానం ఇచ్చేక ముందు నాది ఒక ప్రశ్న. కాంగ్రెస్ కి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో కావచ్చు, లేదంటే ఎంపీ ఎన్నికలలో కావచ్చు, ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చారు? వాస్తవానికి మొన్న జరిగినటువంటి పార్లమెంటు లేదా అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగా బీసీలకి కేసీఆర్ ఓడిపోతాడని ఇచ్చిండా లేదా ఆయన గెలుస్తాడని ఓవర్ నమ్మకంతో ఇచ్చిండో నాకు తెలియదు, కానీ వాస్తవానికి బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది మొన్నటి జరిగినటువంటి ఎలక్షన్లలో మాత్రం అది బీఆర్ఎస్ పార్టీ. తెలుసా? ఆ లెక్కలు దిద్దాం బయటికి, మీరు కావాలంటే వెరిఫై చేసుకోర్రి. కాస్తో కూస్తో ఆ తర్వాత లైన్ లో బీజేపీ ఉన్నది, ఆ తర్వాత ఎక్కడో కింద కాంగ్రెస్. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వేణప్పుడు రాజేష్ చెప్పినట్టు, జాగృతి మాట్లాడినట్టు, బీసీలకు ఉన్న స్థానిక ఎలక్షన్ లో తగ్గించింది ఎవరు? స్థానిక ఎలక్షన్ తగ్గించిరండి, తగ్గించింది ఎవరు? వాళ్ళు తగ్గించిరనే మాట నేనే ఒప్పుకుంటున్నా ఇక్కడ కూర్చొని. వాళ్ళు తగ్గించిర్రు అంటే వాళ్ళకి ఏ లెక్కతో తగ్గించిరు? అంటే గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ రిజర్వేషన్ అక్కడ తీసుకొచ్చింది. అంటే ఈబీఎస్ వచ్చింది అప్పుడు. అంటే అప్పుడు ఏ పార్టీ చేసింది? 70 సంవత్సరాలు ఏం చేసింది అన్నారు కదా. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా తగ్గించిరు. బీసీలకు మోసం చేసింది బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా? తగ్గించింది ఏమున్నదే, తగ్గించడం కాదు, దాంట్లో ఈబీఎస్ ను చేర్చిండ్రు. మరి ఈబీఎస్ చేసిన స్థానాలు ఎట్లా తగ్గుతాయి? అంటే వాళ్ళ వర్గానికి మనం న్యాయం చేయొద్దా? ఇప్పుడు మీరు ఏ విధంగా ఇప్పుడు ఏ వర్గాన్ని చేసిరు? ఇప్పుడు 33% ఏబీసీ వర్గీకరణ జరిగినప్పుడు వాళ్ళ స్థానాలు తగ్గుతాయా? మీరు ఏ లెక్కతో చేసి ఎలా చెప్తున్నాము? బీఆర్ఎస్ గాని బీజేపీ గాని కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాల బీజేపీ ఇప్పుడు ఏదైతే ఉన్నదో కుట్ర చేస్తే రాజకీయాల్లో ఇప్పుడు ఏడీ అని మాట్లాడే లెక్క చూస్తే ఖచ్చితంగా అది బీజేపీ కుట్రనే. బీజేపీ కుట్రనే. కవిత కానీ లేకపోతే కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, ముసుకేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. అదొక డ్రామా. మాట్లాడతాము తప్పకుండా, బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించి అలా మహిళా బిల్లు తీసుకొచ్చి 33% చేసి బీసీలకు 30% చేస్తే మీరు తగ్గించుకొని ఇలా మళ్ళీ చిత్తశుద్ధి లేదంటారా? ఇదా మీరు మాట్లాడేది? తగ్గించడం అనేది మీరు తప్పన్నా, అది తగ్గించడం ఎక్కడ తగ్గించలేదు. స్థానిక ఎలక్షన్లలో 30% మీరు సీట్లు ఇచ్చారా? పోనీ 10 సంవత్సరాల కనీసం మహిళలకు మీరు ఒక మంత్రి పదవి ఇచ్చారా? కనీసం ఒక మహిళ మంత్రి ఇచ్చారా? పోనీ రిలీజియస్ బేసిస్ మీద ఇవాళ రిజర్వేషన్ ఇవ్వచ్చా? నాయకుడు పార్లమెంట్ లో చెప్పిన మోడీ గారికి సవాల్ ఖచ్చితంగా తెలంగాణ ఆదర్శం అవుతుంది. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది. జనాభా లెక్కల ఏం చిత్తశుద్ధి ఉంది? నాటకం ఉన్నది, ఇదంతా నాటకం, ఇదంతా ఒక నటన. ఇదంతా డిక్లరేషన్ ఎట్లాగో భీమన్న ఇలా అధికారంలో కాంగ్రెస్ రాజేష్ గారు ఒక్క నిమిషం మాధవ్ గారు మాట్లాడే తర్వాత లేదు. భీమరావు గారు మీరేం చేస్తున్నారు? రైట్, ఒక్క నిమిషం భీమరావు గారు, జితేందర్ గారు ఒక్క నిమిషం జితేందర్ గారు, భీమరావు గారు ఒక్క నిమిషం, భీమరావు గారు అన్యాయం చేస్తలేరా? చెప్పండి. కాదు,
వాస్తవ మీరు విషయాలు BC చెప్పండి. మీరు ఇప్పుడు మన BC ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు చూస్తా ఉన్నారు, వాస్తవ విషయాలు మాట్లాడండి అంటున్నాం. దీనికి జవాబు చెప్పండి. మీరు నువ్వు ఇప్పుడు వాస్తవం ఏందో నువ్వు చెప్పన్నా, వాస్తవం ఏంది నువ్వు చెప్పు. ఒక్క నిమిషం భీమరావు గారు ఒక్క నిమిషం మాధవ్ గారు మాట్లాడదాం. మాధవ్ గారు ఖచ్చితంగా చేస్తున్నాం. భీమరావు గారు ఒక్క నిమిషం భీమరావు గారు మాధవ్ గారు మాట్లాడదాం. మాధవ్ గారు అప్పటి నుండి ఇప్పటి వరకు బీసీలను వట్టిగా జెండా మోసే కార్యకర్తలనే వాడుతారు తప్ప ఏ పార్టీ అయినా ఏనాడైనా ఒక గుర్తింపు ఇచ్చిందా? అసలు గుర్తింపు ఇచ్చుడు కాదు, అసలు బీసీలను జస్ట్ ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు నాటి నుంచి నేటి వరకు. ఇది మాత్రం వాస్తవం. ఇంకొకటి, ఏ పార్టీ పగ్గాలైనా బీసీ చేతికి ఇచ్చిండ్రా ఏనాడన్నా? ఏ పార్టీ అన్నా? మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు భీమరావు గారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది భీమరావు గారు 9 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. అది వట్టిగా, అది ఎందుకు అది వట్టిగా బొమ్మ పెట్టుకోండి అంతే. బొమ్మనా మహేష్ కుమార్ గారు బొమ్మనా? అనుకోండి ఏదో మాట్లాడిస్తున్నమాట కాదు. ఇలా డి శ్రీనివాస్ నుంచి బొత్స ఉన్నప్పటి నుంచి ఇలా ప్రజెంట్ ఉన్నటువంటి పీసీస్ గారు కూడా బీసీ బిడ్డనే. మీరు అసలు గౌరవ భీమరావు గారు ఒక మాట అడుగుతా నేను. భీమరావు గారు ఒక మాట నా సూటి ప్రశ్న. మన బీసీ పడ్డాన్ని పెట్టుకొని మీరు ఒక బీసీగా ఉండేలా అట్లా గౌరవపరచొద్దు. రేవంత్ రెడ్డికి ఉన్నంత అధికారం గానీ, రేవంత్ రెడ్డికి ఉన్నంత పవర్ గానీ మీరు ఇచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కి మీరు ఇచ్చిర్రా? మహేష్ కుమార్ గౌడ్ ని ఇవాళ నిజంగా వాస్తవానికి అన్యాయంగా ఒక గొంతులోకి బీసీ బిడ్డను కూడా పెట్టడం అనే ఉద్దేశాన్ని పెట్టారు తప్ప ఆయనకు అంత పవర్ ఇచ్చిర్రా మీరు? ఆయన నెత్తిన పెట్టుకున్నారు. ఆయన మాట ఎవరైనా వింటున్నారు? అసలు కనీసం గాంధీ భవన్ లో ఆయన కింద పనిచేసే పిల్లనే గాంధీ భవన్ లో ఆయన మాట వింటలేడు మహేష్ కుమార్ గౌడ్. ఇష్టం వచ్చినట్టు తిట్టిండు పొన్నాల లక్ష్మణి. మరి దాని జవాబు ఏం చెప్తారు? చెప్పండి సార్. అవసరాన్ని బట్టి వాడుకున్నాడే ప్రతి పార్టీ. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను. ఇప్పుడు అదే మేము చెప్తున్నాం కదా, బీసీ బిడ్డ ఉండి ఒక బీజేపీ మీరు అన్ని ఏ పార్టీ సపోర్ట్ చేయండి, కనీసం కేసీఆర్ బీసీ బిడ్డ 10 ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు బీసీ వారికి ఇవ్వమని చెప్పండి అంటున్నాం. మేము ఇప్పుడు బీసీల దానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమేం కాదు, కానీ మరి సర్వే అనేది అరే రాజేష్ అన్న, మీరు ఇప్పుడు ఏదైతే మీ కవిత చేస్తున్నారో మీరు ముందుగా ఒక బీసీ బిడ్డకు మేము చేసినట్టు లెక్కనే మీరు డిక్లేర్ చేయండి. మీ ప్రెసిడెంట్ గారు బీసీసీకి ఇవ్వండి. రైట్. ఒక్క మాట భీమరావు ఒక్క నిమిషం. నేను ప్యానెల్లో ఉండే నా మిత్రులందరికీ ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. రాజ్యాంగం కల్పించినటువంటి ఒక్క నిమిషం భీమరావు గారు, రాజేష్ గారు ప్లీజ్ లిసన్. రాజేష్ గారు ఒక్క నిమిషం. జితేందర్ గారు టైం అయిపోతా ఉంది, ప్లీజ్ లిసన్ వెయిట్. నాదొక సూటి ప్రశ్న ఉంది సార్. మూర్తి గారు మీ దగ్గర నుంచి మొదలెడతా. భారత రాజ్యాంగం ప్రకారం లేదా సుప్రీంకోర్టు లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఎప్పుడు 50% మించకూడదు. మిగిలిన 50% జనరల్ కేటగిరీలో ఉండాలి. ఇప్పుడు అలా చూసుకుంటే ఏ రకంగా ఈ 42% కేవలం బీసీలకు ఇవ్వడం అనేటువంటిది కుదురుతుంది అనేటువంటిది మేజర్ ప్రశ్న. రాదన్న క్లియర్ గా. రైట్. రాజేష్ గారు ఒక్క నిమిషం. లెట్ మూర్తి గారు కంప్లీట్. మూర్తి గారు, నేను చెప్పేది ఏంటంటే 50% 60% ఎట్లా అయింది? 60% అవ్వలేదా? తమిళనాడులో అయింది. తమిళనాడు ఉంది కదా. అందుకని ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మాట్లాడే మిత్రులందరూ ఒకటే చెప్పాలా, రేపు శాసనసభలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చిత్తశుద్ధి లేని కాంగ్రెసే పెట్టిందని అనుకుంటే, దాన్ని ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు క్లారిటీగా చెప్పాలి. బీజేపీ చెప్పాలా, బీఆర్ఎస్ చెప్పాలా. అందుకని నా ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ శాసనసభలో ఏదైతే డిక్లరేషన్ గా ఎన్నికల ముందు చెప్పారో దాన్ని చట్టసభకి తీసుకురావడానికి వాళ్ళు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చేస్తామన్న దాన్ని. మూర్తి గారు, దాంట్లో మీ మిత్రుల యొక్క పాత్ర ఏంటో చెప్పాలా. రేపు ఇక్కడ ఏకగ్రీవంగా కానీ లేదా మెజారిటీగా కానీ ఆ తీర్మానం పార్లమెంట్కి వెళ్తే అక్కడ ఉన్న బీజేపీ దాన్ని సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా, ఇది చెప్తే చాలు. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికి కూడా నేను మిత్రులందరికీ ఇచ్చే సూచన ఏంటంటే, రాజకీయంగానే కొడదాం, కానీ బీసీలకు వచ్చిన అవకాశాన్ని మాత్రం మీరు వదిలిపెట్టద్దు అనేది నా సూచన. మూర్తి గారు, మీరు చెప్పిన సూచన మేరకు మీరు ఇవాళ రిలీజియస్ బేస్ కింద రిజర్వేషన్స్ మీరు ఇట్లా బీసీల కిందకి ముస్లింలను కలిపితే మాత్రం బీజేపీ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే లేదు.
ఇవాళ మీరు రజాకార్ మూమెంట్ లా అమెండ్మెంట్ చేయండి అయ్యా, ఎస్సీ పాపులేషన్ 18%. ఒకటే స్పాన్ ఆఫ్ 2 years లో 18% ఆఫ్ ది పాపులేషన్ కన్వర్టెడ్ ఇంటూ ముస్లిమ్స్. ఇవాళ మీరు ఒక్క నిమిషం జితేందర్ గారు ఒక్క నిమిషం రాజేష్ గారు ఒక్క నిమిషం మూర్తి గారు మీరు సవరణ చేయొచ్చు, పార్లమెంట్ లో సవరణ చేసేయండి. అది కాదన్నా, ఈ 42% అమలు అవుద్దా? మీరు మైనారిటీస్ ఉండే బీసీ 42 మాకు అవసరం లేదు, మైనారిటీస్ ఇందులో కలపకండి అని చెప్పి అక్కడ ఆ శాసనసభ నుంచి వచ్చిన తీర్మానాన్ని మీరు అమెండ్మెంట్ చేయొచ్చు, పార్లమెంట్ లో చేయొచ్చు, పార్లమెంట్ లో చేసి. అది జరిగితే మీరు అన్నట్టుగా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బీసీలో కిందకి రాకుండా వాళ్ళు అన్నట్టుగా ఏదైతే రిజర్వ్ కిందికి వస్తారో కన్వర్టెడ్ గా ఆ కిందికే వెళ్ళిపోతారు అంతే వాళ్ళు. అది చేసే ధైర్యం నిజంగా బీజేపీకి ఉందా? ఇది అవుతుందా? అదే అంటున్నా, అది చేసే ధైర్యం నిజంగా బీజేపీకి ఉందా? ఇంకో విషయం, ఖచ్చితంగా మీరు స్థానిక సంస్థల ఎన్నికలల్లా బీసీలకు మొండి చేయి చూయించి ఈ 42 అనేది పక్కకు పెట్టి ఎన్నికలకు పోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైతుంది. అది అందరికి అర్థమైతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా వేయనీయము. మీరు 42% రిజర్వేషన్ దేవాలే, 42% బీసీలకు రిజర్వేషన్ ఇప్పియాలి, అప్పుడే ఎన్నికలకు పోవాలా? రైట్, అది డిసైడ్ చేయండి. ఫైనల్ గా మాధవ్ గారు మీ ఫైనల్ కామెంట్స్. మీరు చెప్పింది కదా కామారెడ్డిలో, మీరు చెప్పిన డిక్లరేషన్ రాజేష్ గారు ఒక్క నిమిషం మాధవ్ గారు ఎన్నికలకు పోతామని ప్రకటించండి, అయిపోయింది కదా. రైట్ మాధవ్ గారు ఎన్నికల్లో పోవడం కాదు, ఖచ్చితంగా బీసీ వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత ఎన్నికల్లో వెళ్తాం, కానీ మేమే మీ లెక్క అయితే అన్యాయం చేసి బీసీలకు ముందుకు వెళ్ళామనేది మా స్టాండ్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దాని స్టాండ్ తీసుకున్నది. ఎన్నికల పేర్లతో డ్రామా చేయకండి అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, అది చేస్తుంది. మూడు పార్టీలు అవసరాన్ని తగ్గట్టు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేటోళ్ళు దేశంలో ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినప్పుడు ఎవరు చేసింది? అలాంటప్పుడు ఇలా ముస్లింలు అన్నప్పుడు బీసీలో కలపద్దని చెప్పేసి మీరు చట్టాలు చేసి పంపించండి. బీసీలు వినాలి అందరూ. వాస్తవానికి ఇప్పుడు సబ్జెక్ట్ కి రిలేటెడ్ కాదు. రైట్ జితేందర్ గారు, ఎన్నున్నాయో అవన్నిటి మీద మీరు కమిటీ వేసిండు, సిట్ వేసిండు, దాని మీద ఏం జవాబు వచ్చింది ఇంతవరకు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు? అరెస్ట్ చేస్తాను, మీరు ఇవాళ బీఆర్ఎస్ ఇది ఇద్దరు కాకపోతే మా దగ్గర మేము లిక్కర్ స్కామ్ మేము బయట పెట్టినాము. జితేందర్ గారు ఇది నాట్ టు ద సబ్జెక్ట్, నాట్ ద రైట్ సబ్జెక్ట్. జితేందర్ గారు, ఇవాళ సబ్జెక్ట్ మనం దాని గురించి మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ. మాధవ్ గారు మీ ఫైనల్ కామెంట్స్. రాజేష్ గారు ఒక్క నిమిషం ప్యానెల్ మెంబర్స్ అందరికి ఫైనల్ గా కాబట్టి జైలు పోయింది కాబట్టి బీజేపీ ఆ విషయం చెప్పండి. మీరు బీఆర్ఎస్ అపోజ్ చేసింది అంటే ఇద్దరు అనుకోని అరే నేను పెడతాను వద్దనరా. జితేందర్ గారు బీజేపీ ఎమ్మెల్సీలను గెలిపించడం కోసమే ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు. ఈ విషయం కూడా చెప్పండి మీరు. రైట్, మనం ఒక్క దగ్గర మొదలై ఇంకో దగ్గరికి వెళ్తున్నాం. రాజకీయ కామెంట్స్ కాదు, ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజల కోసం మనం మాట్లాడాల్సినటువంటి సబ్జెక్ట్ ని చాలా డిబేట్ చేస్తా ఉన్నారు. హవెవర్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ప్యానలిస్ట్ ఈ పూట పాల్గొన్నందుకు. జితేందర్ గారికి, రాజేష్ గారికి, భీమరావు గారికి, అదేవిధంగా మూర్తి గారికి, మాధవ్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఫైనల్ గా నేను కంక్లూజ్ చేసే కంటే ముందు ఒక మాట మాత్రం చెప్పాలి. 42% డిక్లరేషన్ మేము ఖచ్చితంగా చేసి తీరతాం అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు. డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఆ సభలో క్లియర్గా పెట్టేసినటువంటి, అందరి ముందు ప్రవేశపెట్టినటువంటి లెటర్స్ అవ్వండి, లేదా పాంప్లెట్స్ అనుకోవచ్చు, లేదా ఇంకేదైనా అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అంత క్లియర్గా చెప్పింది. బట్ కర్ణాటక, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉంది కదా. ఇంకా వేరే చోట్ల అయితే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకు అక్కడ కులగణన చేసి వాటిని ముందుకు పెట్టలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది? లెట్స్ సే ఎగ్జాంపుల్ యాజ్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతా ఉంది? పంజాబ్ లైక్ వైజ్ చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఇంకా
కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నాయో లేదా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు అక్కడ ఎందుకు చేయట్లేదు? ఎందుకు కేవలం బీసీలను ఓటర్లుగా మాత్రమే చూస్తూ ఉన్న ఈ రాజకీయ పార్టీలన్నీ? బీజేపీ కూడా అదే ఆ పంతాలో ఉందా? మేబీ అసలు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణని ప్రాపర్ రిపోర్ట్స్ తీసుకొని నిజంగా పార్లమెంట్లో చట్టం చేయండి, మా రాష్ట్రంలో మేము 42% వీళ్ళకి ఇస్తూ ఉన్నాం కాబట్టి 50% ఉన్నటువంటి రిజర్వేషన్ని ఇప్పుడు 60%కి తీసుకెళ్తాం మేము కాబట్టి తద్వారా బీసీలకు మేము ఇవ్వాలనుకున్నటువంటి రిజర్వేషన్లు ఇవ్వగలమనేటువంటి మాట చెప్పగలదా? ఇక్కడ 23% ప్రస్తుతానికి ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 42% చేయాలంటే ఇంక 20%, అంటే దాదాపుగా 70% రిజర్వేషన్లు కావాలి మాకు, మిగిలిన 30 జనరల్ కోటాలో ఇస్తాం మేము అనేటువంటి ఉద్దేశాన్ని కాంగ్రెస్ పార్టీ బిల్ పెట్టగలదా? 70%. ఇస్ దట్ రియలీ పాసిబుల్? ప్రశ్నలు, సమాధానాలు, దీనికి కామన్ మ్యానే సమాధానం వెతుకోవాల్సినటువంటి టైం నిజంగానే ఉంది. ఎందుకు మనం ఈ రిజర్వేషన్లకి ఇంతలా ఇచ్చేస్తా ఉన్నాం? సాధ్యం కాని రిజర్వేషన్లు ఇస్తానంటే పార్టీలు వాటి వెంట మనం ఎందుకు ఆలోచించకుండా ముందుకెళ్తా ఉన్నాం? కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఇవాళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.